కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। సీఎం జిల్లా పర్యటనకు సర్వం సిద్ధం చేయాలి। సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన ఖరారు కావడంతో బాపట్లలో పర్యటించిన విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహణ పాఠశాలను అధికారులతో కలిసి పరిశీలన। వరుస తుఫాన్ల ప్రభావంతో వేట సాగక పూట గడవక అవస్థల సుడిగుండంలో మత్స్యకారులు। ప్రభుత్వం తమని ఆదుకోవాలని మత్స్యకారులు డిమాండ్। ప్రస్తుత మత్స్యకారుల జీవన గమనంపై నవ్య ప్రత్యేక కథనం। చీరాల రామ్నగర్ ఆదినారాయణపురం తదితర ప్రాంతాల్లోని నాటుసారా స్థావరాలపై చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు। నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం ఊట గుర్తింపు, బెల్లం ఊట ధ్వంసం। సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లా పర్యటన ఖరారు కావడంతో విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు బాపట్లకు చేరుకున్నారు। సీఎం పర్యటనపై జిల్లా కలెక్టర్ వెంకటమురళితో చర్చించారు। మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కు హాజరయ్యే మున్సిపల్ పాఠశాలను ఆయన అధికారులతో కలిసి సందర్శించారు। విద్యార్థుల ప్రగతిపై నిర్వహించే తల్లిదండ్రుల సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు తెలిపారు। సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు కావడంతో విద్యాశాఖ కమిషనర్ నేడు బాపట్లకు చేరుకున్నారు। సీఎం పర్యటనపై జిల్లా కలెక్టర్ వెంకటమురళితో చర్చించారు। మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కు హాజరయ్యే మున్సిపల్ పాఠశాలను సందర్శించారు। ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు మాట్లాడుతూ సీఎం పర్యటనను జయప్రదం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు। 912 మంది విద్యార్థుల తల్లిదండ్రులు డిసెంబర్ 7వ తేదీన హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు। విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రమే కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలన్నారు। ప్రతి తరగతి గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు। ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ కవాత్ మైదానంలో సిద్ధం చేసిన హెలిప్యాడ్ పాఠశాలకు చేరుకునే మార్గంపై చర్చించారు। తదుపరి పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు। ఆయన వెంట సమగ్ర శిక్ష అభియాన్ ఎస్పీడీ శ్రీనివాసరావు, విద్యాశాఖ ఆర్జేడీ జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులున్నారు। హెలిప్యాడ్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఉంది సార్, రెడీమేడ్ గా మన హెలిప్యాడ్ ఒకటి ఆ రోజు ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఒకటి సార్ సార్ మీరు చూసుకోండి అంటే సార్ ఇప్పుడు ఈ బిల్డింగ్ చూస్తారా ఆర్ ఇలా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది సో హీల్ గివెన్ అష్యూరెన్స్ దట్ దిస్ విల్ కంప్లీట్ ఇన్ ద నెక్స్ట్ చూడండి హడావిడిగా చేసేవో ప్రస్తుతానికి అక్కడ రెడీ చేద్దామన్నమాట చీరాల మున్సిపల్ పరిధిలోని రామ్నగర్ ప్రాంతాల్లో చీరాల ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు। దాడుల్లో నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం ఊటను గుర్తించిన అధికారులు బెల్లం ఊటను ధ్వంసం చేశారు। చీరాల మున్సిపల్ పరిధిలోని రామ్నగర్ పరిసర ప్రాంతాల్లో జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు। అధికారులతో నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం ఊటను 2 వేర్వేరు ప్రాంతాల్లో సుమారు 450 లీటర్ల బెల్లం వాటిని గుర్తించి అధికారులు ధ్వంసం చేశారు। ఈ సందర్భంగా చీరాల ఎక్సైజ్ శాఖ సిఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాటుసారా తయారీ గాని విక్రయాలు గాని చేస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు। సంద్రాన్ని నమ్ముకుని బతుకు నావ నెట్టుకొస్తున్న గంగపుత్రుల పరిస్థితి గోరు చుట్టుపై రోకటిపోటులా మారింది। జూన్ 14 నుంచి వేట పునఃప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు మత్స్యకారులకు కలిసి రావడం లేదు। చేపలు సరిగ్గా చిక్కక 4 నెలలుగా అవస్థలు పడుతుంటే ప్రస్తుతం వారం రోజులుగా వాయుగుండం కారణంగా వేట పూర్తిగా నిలిచిపోయింది। మరో వృత్తి తేలని గంగపుత్రులు అప్పులతో కుటుంబాలను పోషించుకుంటూ కాలాన్ని వెలిబుచ్చుతున్న మత్స్యకారుల జీవనంపై నవ్య ప్రత్యేక కథనం। సముద్రాన్ని నమ్ముకున్న గంగపుత్రులు సముద్రపు వేటన జీవనంగా తమ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు। నమ్మిన గంగమ్మ తమను మోసం చేయలేదని మత్స్యకారుల అపార నమ్మకం। బాపట్ల మాది జిల్లా మత్స్యకారులకి ఎక్కడ చేరే గానీ తుఫాన్ వచ్చేస్తుంది। మా మత్స్యకారులకి ఏమన్నా ఎల్లా చేరే గానీ ఆయిల్ కొరిసిగా వస్తుంది గానీ మాకు మిగతా ఏం కనపడలేదండి। ఈ మత్స్యకారులకి ఏముందని మాకేముంది ఉద్యోగాలు లేవండి। మా తెల్లారినైతే ఆ గంగమ్మ వాటిలోకి వెళ్ళి ఆ గంగమ్మకి మనం తెల్లవారులు సేవ చేసినా సరే కానీ ఒక 20,000 10,000 అయినా దొరకడం లేదండి। ఎల్లిగాంచి ఆయిల్ అప్పే పడుతుంది కానీ దాని వెనకాల తుఫాన్ వచ్చేస్తుంది। మత్స్యకారు అలా ఇంటికాడే ఉంటున్నాం, తిన్నాక కొరువు అవుతున్నామండి।
ఎవరు కాడ మమ్మల్ని వచ్చి ఈ మత్స్యకారులు ఎలా ఉన్నారో తింటున్నారో ఉంటారు అని ఎవరు కాడే పట్టించుకోలేదండి సార్ మాకు. మరి ఇది కాదండి పరిస్థితి. వెయ్యి నుంచి అలాగా మాకు బోట్లు తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా సరిగా ఇక్కడ కట్టుకున్నా మాకు అవకాశం లేకపోతుంది. మాకు ఏదైనా కొద్దిగా ఆలబేరాన్ని మనకి ఒక సాయం చేస్తే మేము మా బోట్లు ఇక్కడ కట్టుకోడానికి అవుతుంది. ఇక్కడ ఆలబేర లేక బాపట్లో కాలువలోకి పోయి పెట్టుకోవడం వస్తుంది. మాకు చాలా యాతకోళ్ళకి చాలా బాధగా ఉన్నదండి. అది నుంచి మాకు దయించి మాకు మత్స్యకారులకి కొంత న్యాయం చేస్తారు ఇలాగని మరీ కోరుకుంటున్నామండి. జిల్లాలో 74 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. మొత్తం 232 పెద్ద బోట్లు, 2431 మధ్య తరహా బోట్లు, 249 నాటు పడవలు ఉన్నాయి. ఈ బోట్ల యాజమాన్యాల వద్ద 10,000 మందికి పైగా మత్స్యకారులు పనిచేస్తున్నారు. వీళ్ళు అధిక శాతం మంది వలస వచ్చిన వారే. తీరం వెంబడి గ్రామంలో గంగమ్మను నమ్ముకొని మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. సముద్రం ప్రశాంతంగా ఉంటేనే వేటకి వెళ్లగలిగేది. బాపట్ల జిల్లా చీరాల మండలం ఓడర గ్రామం. మా ఓడరులని హార్బర్ అనేది ఎన్నో సంవత్సరాలు పెట్టి కాగితాలు పెట్టడమే కానీ ఆ కాగితాలు పెట్టి మీకు హార్బర్ సంవత్సరం అయిందనగా అంటున్నారు కానీ ఎవరు కూడా హార్బర్ కట్టింది లేదు. మా బోర్డులు చూస్తే తుఫాను సైక్లోన్ వచ్చింది, మీరు మీ ఒత్తులు జాగ్రత్త పెట్టుకోండి, మీ పడవలు జాగ్రత్త పెట్టుకోండి అని అంటున్నారు. ఎక్కడ పెట్టుకోవాలనేది మాకే చాలా బాధగా ఉంది. కాలువలోకి వెళ్ళాలంటే ఎన్నో బోట్లు ఇరిగిపోయి చాలా మంది నష్టపడి ఉన్నారు. అక్కడికి వెళ్ళాలంటే బాధ. మీకు సైక్లోన్ వచ్చింది, మీ పడవలు మీ ఏటా జాగ్రత్త పెట్టుకోవాలండి, ఏడ పెట్టుకోవాలన్నా బాధలో మేము ఉన్నాం. మీరు ప్రభుత్వాలు మా హార్బర్ గుర్తించి హార్బర్ని తొందరగా మాకి చేస్తారని మేమెంతో కోరుతున్నాం. కుటుంబం సాగేది లేకుంటే పస్తులు ఉండాల్సిందే. ప్రస్తుతం చేపల వేట స్థిరంగా ఉండడంతో కుటుంబ పోషణకు యజమానుల వద్ద రుణాలు తీసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో బోట్లో సముద్రంలోకి వెళ్తే వచ్చిన ఆదాయంలో కొంత అప్పులకు జమ చేసి మరికొంత కుటుంబ పోషణకు వినియోగిస్తున్నారు. అక్టోబర్ నుండి వేటకి మంచి సీజన్. ఈ రోజుల్లో సరుకు బాగా పడుతుంది. మిగిలిన సంవత్సరం నామమాత్రంగా వేట సాగినా ఈ కాలంలో లభించే జరుగుతూ మత్స్యకారులు ఇబ్బందులు తీరుతాయి. ఈసారి ప్రకృతి ప్రకోపించడంతో మత్స్యకార ఆశలు తలకిందులు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఇంధనంతో పాటు ఇతర ఖర్చులు రెట్టింపయ్యాయి. ఈ పరిస్థితుల్లో అన్ని వర్గాలను ఆదుకున్నట్లు తమని ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది ఓ కోణం అయితే, మరో కోణంలో వాయుగుండం తుపాను సమయాల్లో బోట్లకు రక్షణ ఉండడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఓడరేవులో 700 MCL 300 MFE బోట్లు ఉన్నా హార్బర్ సౌకర్యం లేక వాటిని నిలపడానికి ఇబ్బందిగా ఉంటుంది. సముద్రం నుండి అతి కష్టం మీద ఈపురపాలెం స్ట్రైట్ కాట్ లోకి తీసుకొచ్చి వంతెన వద్ద లంగర్ వేస్తున్నారు. కొందరు ఈ బాధపడలేక తీరానికి వచ్చి తెచ్చి పెడుతున్నారు. దీంతో బోట్లు దెబ్బతింటున్నాయి. పెద్ద బోట్ల నిజాంపట్నం వరకు తీసుకెళ్లి అక్కడ హార్బర్ లో నిలుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఒక చోట హార్బర్ ఉండడంతో అందరికీ చోటు లభించడం లేదు. ఈ సమస్య నివారణకు ఓడరేవు వద్ద మంజూరైన హార్బర్ నిర్మాణ పనులు మొదలు పెట్టాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది మత్స్యకారులు మాట్లాడుతూ వరుస తుఫాన్ల నేపథ్యంలో వేట సాగుకు అనేక ఇబ్బందులు పడుతున్నామని, వేట మినహాయింపు మరియు వృత్తి చేతకాని మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని దీనస్థితిలో వేడుకుంటున్నారు. తుఫాన్ సమయంలో నష్టపోయిన సమయంలో మిగిలిన వర్గాలకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు, అదే తరహా న్యాయం తమకు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తరచూ వేట నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, గత్యంతరం లేని పరిస్థితిలో అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాల వల్ల సముద్ర తీర ప్రాంతం ఎంతో అలజడికి గురయ్యి ఎన్నో తుఫాన్లు వాయుగుండాలు సుమారుగా 2 నెలల నుంచి తుఫాన్ల బారిన ప్రభావం మా తీర ప్రాంతాల మీద అధికంగా చూపిస్తుంది. దానివల్ల నా గ్రామాల్లో నీరు మునిగిపోవడంతో పాటుగా మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దని ప్రభుత్వాలు సూచించిన ప్రకారం ఇంటి దగ్గరే ఉంటున్నారు. దీనివలన జీవనోపాధి కూడా చాలా కష్టమవుతుంది. కనీసం సముద్రంలోకి వెళ్ళి ఆహారం తెచ్చుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దానివలన ఒకటే వృత్తిగా సముద్రంలోకి వెళ్ళి వేట చేసుకొని తెచ్చుకునే ఆహారం తినే బ్రతుకులు మావి. అలాంటిది అది కూడా నిలిచిపోవడం వల్ల మా జీవనోపాధం చాలా గట్టిగా దెబ్బతిందని మేము అనుకుంటున్నాం, మాకు అనిపిస్తుంది. అలాగే ఈ వర్షకొస్తున్న తుఫాన్లో ప్రభావంతో మా బోట్లన్నీ గాలులకు సముద్రంలోని యాంకర్ వేసినా కానీ నిలబడవు. అవి ఖచ్చితంగా మేము బయటికి తీసుకురావాలి. లేకపోతే ఏదైనా కాలువలో కానీ ఏదైనా హార్బర్లో కానీ నిజాంపట్నం కానీ వెళ్ళి అక్కడ పార్కింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అయితే అంత దూరం వెళ్ళడం వల్ల తుఫానుల్లో అదొక దెబ్బ. మేమందరం ఇక్కడ ఉంటాం కానీ బోట్లు అక్కడ ఉండడం వల్ల అవి సేఫ్టీగా ఉండలేదనే ఒక భయాందోళనలో కూడా మేము గురవుతూ ఉంటాం. దానిని ప్రభుత్వం వారు గమనించి గుర్తించి మా మత్స్యకారులకు ఎంతో విలువైన సంపదగా ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఉంది ఇక్కడ, దాన్ని హార్బర్గా మార్చి మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. సుమారుగా 15 సంవత్సరాల నుంచి హార్బర్ వస్తుందని మమ్మల్ని ఆశ పెట్టడం తప్ప ఇప్పటివరకు దానికి సంబంధించిన పనులు ప్రారంభించడం కూడా జరగలేదు. కాబట్టి ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు మేము ఆ తుఫాన్ల బారిన పడి మాతో పాటుగా
మా బోట్లు కూడా దెబ్బతిని అసలే వేటలకి వెళ్ళక మా దగ్గర డబ్బులు లేని టైంలో అవి దెబ్బతినడం వల్ల మా దగ్గర ఉన్న కొద్ది గొప్ప డబ్బులు అప్పులు చేసి కూడా ఆ బోట్లకి పెట్టి వాటిని రిపేర్ చేసుకొని మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. దానితో పాటుగా మాకు ప్రతి సంవత్సరం 2 నెలలు 60 రోజులు బ్యాన్ పీరియడ్ విధించి వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులకు సూచిస్తున్నారు. దానివలన 2 నెలలు మేము వేటకి వెళ్ళాం. మధ్యలో ఇలాంటి తుఫాన్లు వచ్చి మా జీవితాలను అతలాకుతలం చేస్తూ ఉంటాయి. అయితే గత ప్రభుత్వం బ్యాన్ పీరియడ్లో మత్స్యకార భరోసా అని చెప్పి 10,000 ఇచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సూపర్ 6లో ఒక భాగంగా మత్స్యకార భరోసా కూడా 20 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు దాన్ని అమలు చేయడం జరగలేదు. అయితే బ్యాన్ పీరియడ్ పోయింది. ఈ 2 నెలల నుంచి తుఫాన్ల వల్ల కూడా మేము అంత ఇబ్బంది పడుతున్నాం. కనీసం బయట వరదల ప్రాంతాల్లో ఇచ్చినట్టుగా మాకు కనీసం రేషన్ బియ్యం కూడా ఎక్కువ ఇవ్వట్లేదు. మేము తినే పరిస్థితి కూడా లేకుండా పోయింది. పస్తులుండు మా జీవనం సాగించాల్సి వస్తుంది. దీన్ని ప్రభుత్వం అంతా గుర్తించి మాకు ఇలాంటి వరదల సమయాల్లో కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే వీలైనంత త్వరగా మత్స్యకార భరోసా మా ఖాతాలో జమ చేస్తే దాని ద్వారా అయినా మా జీవనోపాధి సాగుతుందని మేము భావిస్తున్నాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం. చీరాల బోస్ నగర్ లోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి తేడా అధికంగా ఉంటే సహించేది లేదని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ వృద్ధుల సంక్షేమ శాఖల ప్రభుత్వ కార్యదర్శి ఎన్నికల రోల్ అబ్జర్వర్ సూర్యకుమారి తెలిపారు. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాపై ఈఆర్ఓలు ఏఈఆర్ఓలతో బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఆమె సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ పర్చూరు, చీరాలలో నియోజకవర్గాల్లో లింగ నిష్పత్తి సరిగ్గా లేకపోవడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. చీరాల, వేమూరు నియోజకవర్గాల్లోని బిఎల్ఓలు సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించామన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే కుదరదన్నారు. గైర్హాజరైన పర్చూరు ఈఆర్ఓకు మేము జారీ చేయాలని ఆదేశించారు. ఇక మృతుల ఓటర్లు తొలగింపు చేయకపోవడం ఏంటి అంటూ ప్రశ్నించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. కొత్త ఓటర్లను చేర్పించడం కొరకు అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాకు 2.73 లక్షల దరఖాస్తులు వచ్చాయని తక్షణమే వాటిని విచారించాలన్నారు. గడువులోగా పరిష్కరించాలన్నారు. ఆధార్ అనుసంధానం ప్రక్రియ కేవలం 84% ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ జరగాలంటే ప్రతి ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలన్నారు. గడిచిన 8 నెలల్లో 3163 మంది ఓటర్లు వలసలు వెళ్లడంపై ఆరా తీశారు. జనవరిలో సవరణ ఓటర్ల జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ఏదైతే ఫ్యూ అవర్స్ ఆఫ్ టైం మిగిలిందో దాన్ని కొత్త ఓటర్స్ మీద కొంచెం దృష్టి సారించండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక ఏఈఆర్ఓ వెళ్తే కనుక అదర్ డేటా యాజ్ ఐ రిక్వెస్టెడ్ డిఆర్డిఏ కానీ డ్వామాది కానీ ఎస్హెచ్ఈస్ది కానీ ఎక్కడి నుంచి మీరు తెచ్చుకోగలిగితే ఆ ఎడిషనల్ డేటాను కొంచెం తెచ్చుకొని సీరియస్గా ముందు వితౌట్ ఎన్క్లోజర్ అయినా పర్వాలేదు, ముందు బిఎల్ఓ యాప్లో అప్లికేషన్ మాత్రం కలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు మాత్రం అవర్ మోటో ఈజ్ నాట్ టు లీవ్ ఎనీబడి వితౌట్ ఐడి కార్డ్. ఓటర్ ఐడి కార్డు, ఓటు హక్కు లేకుండా ఎవరిని వదిలేయకుండా ఉండడం అన్నది. అలాగే చనిపోయిన వాళ్ళని కానీ వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఈ డ్రాఫ్ట్లో లేకుండా చూడటం ఇంకొక ముఖ్య బాధ్యత. తర్వాత ఫోటోలు అదలా బదిలీ అయినా లేకపోతే పేర్లో మిస్టేక్స్ ఉన్నా, క్లారిటీ లేని ఫొటోస్ ఉన్నా ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకొకటి ఆధార్ కవరేజ్ ఈ జిల్లాలో చాలా పూర్గా ఉంది. మిగతా జిల్లాలు ఆల్మోస్ట్ 100 టచ్ చేస్తుంటే ఇక్కడ ఇంకా చాలా తక్కువగా ఉంది.
పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా నేను కోరేది ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్ డెమోక్రసీ రావాలి అని అంటే ఖచ్చితంగా ఆధార్ అనుసంధానం అయి తీరాలి. లాగా లేదు కాబట్టి, లీగల్గా లేదు కాబట్టి రూల్ ప్రకారం మేము చేసి తీరాల్సిందే అనలేని పరిస్థితి కాబట్టి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. దానివల్ల లాభాలు ఏమున్నాయో వాళ్ళకి తెలియపరిచి కొంచెం తీసుకోవాల్సిందిగా కోరిక. తర్వాత ఒక 3 కాన్స్టిట్యుయెన్సీస్లో ఇంకా తొలగించవలసినవి కనపడుతున్నాయండి. ప్రొజెక్టెడ్ పాపులేషన్కి అలాగే నడుస్తున్న ఓటర్ లిస్ట్లో ఉన్న వాళ్ళని రెండింటిని చూస్తే కొంచెం ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి చీరాల అండ్ పర్చూరు అండ్ వేమూరు, బాపట్ల ఏవైతే మనకి స్కోప్ ఉన్నాయి, కరెక్షన్ చేసుకోవాల్సినవి, ఎన్రోల్ చేయాల్సినవి ఉన్నాయి, డిలీషన్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఫోకస్ చేసుకుంటాం మ్యామ్. అట్లనే ఆధార్ లింక్ చేయటం అనేది 84% ఉంది. సో దాన్ని అదర్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్స్తో కూడా కంపేర్ చేస్తే 95-96 ఉంది. కాబట్టి మీ నెక్స్ట్ విజిట్ కల్లా దీన్ని కూడా మనము టాస్క్ కింద తీసుకొని కంప్లీట్ చేస్తాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఈఆర్ఓస్, మనం ఏదైతే మేడం చెప్పినటువంటి పాయింట్స్ అన్నింటిలో కూడా మనము నెక్స్ట్కి కంప్లీట్ 100% రిజల్ట్స్ మనము చూపించాలి. ఈఆర్ఓస్ అండ్ డిఆర్ఓ పీరియాడికల్గా వీటన్నిటిని మనకి మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి మనం రివ్యూ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎస్ మ్యామ్, వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ రివ్యూయింగ్ us మ్యామ్ అండ్ గైడింగ్ us. చీరాల బోస్నగర్లోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. చీరాల పట్టణంలోని బోస్నగర్లోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సత్యనారాయణ వ్రత కార్యక్రమం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా అర్చక స్వాములు మంత్రోచ్చారణ నడుమ సత్యనారాయణ స్వామి వ్రతం, నవ విధాభిషేకం, నవగ్రహ పూజలు, అష్టదిక్పాలక పూజలు, వేద మంత్రోచ్చారణల మధ్య కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తజనం పాల్గొన్నారు. స్వామివారి సేవలో పునీతులయ్యారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు. చీరాలలో ఏఐటీయూసీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆవిర్భావం, కార్మికుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసే కార్మిక సంఘం ఏఐటీయూసీనే పలువురు కార్మిక సంఘాల నేతలు అన్నారు. నిత్యం కార్మికుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేసే ఏకైక యూనియన్ ఏఐటీయూసీ అని బాపట్ల జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యూల్ అన్నారు. చీరాలలో ఏఐటీయూసీ అనుబంధంగా ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ను ఏఐటీయూసీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యంగా ఉండటం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మోటార్ రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో 60 ఏళ్లు పైబడిన కార్మికులకు పెన్షన్లు అందించాలన్నారు. కాగా నూతన యూనియన్ కి అధ్యక్ష కార్యదర్శులుగా కోల నాగరాజు, కొరవి భానుప్రకాష్లు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మేడ వెంకట్రావు, ఏఐటీయూసీ చీరాల నియోజకవర్గ అధ్యక్షులు అచ్యుతిని బాబురావు, రామేశ్వరం కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ అనుబంధంతో చీరాల్లో ప్రప్రదంగా ఆటో యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఆటోలందరూ కూడా ఇవాళ ఏఐటీసీ మాతృ సంస్థగా ఉండి దాదాపుగా 105 సంవత్సరాల నుండి కార్మిక పక్షాన అనేక సమస్యలు పరిష్కారం చేసి కార్మికులకు వారి సమస్యలను పరిష్కరించడానికి ముందు భాగాన ఉండి ఏఐటీసీ పనిచేస్తుందనే ఉద్దేశంతో ఆ కార్మికులందరూ కూడా యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారు 40 మంది ఆటో వర్కర్స్ డ్రైవర్స్ వచ్చి యూనియన్ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏఐటీసీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వారి సమస్యలు ఏదైతే ప్రధానం ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా మోటార్ రంగ కార్మికులందరూ కూడా ఇవాళ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఐటీసీ గత కొన్ని సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆయా ప్రదేశాల్లో వాళ్ళకి ఎక్కడైతే ఏ పాయింట్లు అయితే ఉన్నారో వాళ్ళకి గుర్తింపు కార్డులు పోలీసుల ద్వారా, నగరపాలక సంస్థల ద్వారా వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. వాళ్ళకి 65 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా అనేక రకాలుగా వాళ్ళ కోరికలు ఉన్నాయి. మరి వాళ్ళ ఈ చలానా పేరుతోటి కొన్ని చోట్ల మరి పోలీసు వారు, ఆర్టీఓ వారు అనేక కేసులు రాస్తూ ఉన్నారు.
ఇవన్నీ కూడా ఈ చలానా పేరుతో ఉన్నటువంటి కూడా నిలుపుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి మొన్న 16వ తేదీ జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి అనేక అంశాలు మీద రాష్ట్ర కమిటీ చర్చలు చేసింది. ఈ ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఏఐటీసీ తరఫున నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న స్వామివారిని 67,626 మంది భక్తులు దర్శించుకోగా 22,231 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల మొక్కుల ద్వారా హుండీకి 3.75 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు ప్రకటించారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి చూద్దాం. నిన్నటి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో 2 కిలోమీటర్ల వేగంతో దాదాపుగా స్థిరంగా ఉండి 2024 నవంబర్ 28న అదే ప్రాంతంలో అనగా 9.1 డిగ్రీల ఉత్తర అక్షాంశం 82.1 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ట్రింకోమలికి తూర్పు ఈశాన్యంగా 110 కిలోమీటర్ల దూరంలో, నాగపట్టణానికి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. మాజీ ప్రధాని తెహ్రీకి ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ఆందోళనతో పొరుగు దేశం పాకిస్తాన్ అట్టుడుకుతోంది. జైల్లో ఉన్న మాజీ ప్రధానిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీటీఐ కార్యకర్తలు లక్షలాది మంది దేశ రాజధాని ఇస్లామాబాద్ వైపు మార్చ్ నిర్వహించారు. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ, ఖైబర్ పఖ్తుంఖా ముఖ్యమంత్రి అలీ అమీన్ ఈ కవాత్ కు నేతృత్వం వహించారు. ఇక ఈ మార్చి సందర్భంగా రాజధానిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ కీలకమైన మిషన్లు చేపట్టబోతోంది. వీనస్ తో పాటు గగన్యాన్, చంద్రయాన్ 3 ప్రాజెక్టులకు సిద్ధమవుతోంది. 2028లో ఇస్రో శుక్రయాన్ మిషన్ ప్రయోగించనుండగా ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఇస్రో డైరెక్టర్ నీలేష్ దేశాయ్ తెలిపారు. సింథటిక్ ఎపర్చర్ రాడార్, అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ సిస్టమ్ తదితర అత్యాధునిక టెక్నాలజీలతో కూడిన పరికరాలతో శుక్రుడి వాతావరణంపై పరిశోధన జరపనుంది. దట్టమైన కార్బన్ డైఆక్సైడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లం, క్రియాశీల అగ్నిపర్వతాలను గుర్తించడంతో పాటు గ్రహం భౌగోళిక కార్యకలాపాలను అంచనా వేయడం మిషన్ ముఖ్య లక్ష్యాల్లో ఒకటి. చంద్రయాన్ 3 విజయం తర్వాత జపాన్ తో కలిసి చంద్రయాన్ 4 ఇస్రో చేపట్టనుంది. ఇక ఈ ప్రాజెక్టులో చంద్రుడిపై మట్టి, రాతి నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి చేరుకునేలా ప్రయోగం చేపట్టబోతోంది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ 6 పథకాలను విడతల వారీగా అమలుకు వీలుగా నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 4,000కు పెంచుతూ నిర్ణయించింది. ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తుంది. కొత్త పెన్షన్లకు దరఖాస్తుల విషయంలోనూ తాజా స్పష్టత ఇచ్చింది. ఇక డిసెంబర్ 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్ల అంశంపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీన పెన్షన్ల పంపిణీ అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఇక పంపిణీ విధానాన్ని రియల్ టైంలో పరిశీలిస్తోంది. 1వ తేదీనే దాదాపుగా పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే డిసెంబర్ 1వ తేదీన అందించాల్సిన పెన్షన్ల విషయంలో ప్రభుత్వం తాజాగా అధికార యంత్రాంగానికి కీలక సూచన చేసింది. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే ఈ నెల 30వ తేదీన పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని అనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్స్ ఇప్పుడు సరికొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తోంది. హోండా యాక్టివా ఈ QC1 పేరిట 2 ఎలక్ట్రిక్ స్కూటర్లను విపణిలోకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఆ 2 EV స్కూటర్లను ఇవాళ ప్రదర్శించారు. హోండా యాక్టివా EV రెగ్యులర్ యాక్టివా మోడల్ కంటే కొంచెం భిన్నంగా ఉంది. LED హెడ్ ల్యాంప్ తో పాటు సైడ్ ఇండికేటర్ల విషయంలో స్వల్ప మార్పులు చేశారు. ఇది స్వాపబుల్ బ్యాటరీతో వస్తుంది. ఇందులో 2 1.5 కిలోవాట్ పవర్ బ్యాటరీలను అమర్చారు. పెర్త్ టెస్ట్ లో కేవలం 4 రోజుల్లో ఓడిన ఆస్ట్రేలియా జట్టు అడిలైడ్ వేదికగా జరగనున్న పింక్ బాల్ టెస్ట్ లో భారీ మార్పు చేసింది. ఆసీస్ జట్టులో ఆల్రౌండర్ బ్యూ వెబ్స్టర్ కు చోటు కల్పించారు. మిచెల్ మార్ష్ గాయం దృష్ట్యా ఈ టాస్మానియా ఆటగాడు అడిలైడ్ టెస్ట్ కోసం జట్టులో చేరాడు. అందుకు కారణం బ్యూ వెబ్స్టర్ ఇటీవలి ఫామ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇటీవల ఇండియా ఎంతో జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జిల్లా పర్యటనకు సర్వం సిద్ధం చేయాలి. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన ఖరారు కావడంతో బాపట్లలో పర్యటించిన విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహణ పాఠశాలను అధికారులతో కలిసి పరిశీలన. వరుస తుఫాన్ల ప్రభావంతో వేట సాగక పూట గడవక అవస్థల సుడిగుండంలో మత్స్యకారులు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని మత్స్యకారులు డిమాండ్. ప్రస్తుతం మత్స్యకారుల జీవన గమనంపై నవ్య ప్రత్యేక కథనం.
చీరాల రామ్నగర్, ఆదినారాయణపురం తదితర ప్రాంతాల్లోని నాటుసారా స్థావరాలపై చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు. నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం ఊట గుర్తింపు, బెల్లం ఊట ధ్వంసం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.